ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో 3 సార్లే మెన్షన్ చేయబడింది. మనము క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాము. క్రైస్తవులు అంటే ఎవరు? ఎవరు పిలువబడతారు క్రైస్తవులని? అయితే క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఒక 2-3 లక్షణాలను బట్టి వాళ్ళు క్రైస్తవులు అని అనిపించుకోవడానికి అవసరమైనటువంటి కొన్ని మాటలు, వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదట అంత్యొకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాయబడి ఉంది. అంత్యొకయ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు అని లేఖనంలో అపోస్తుల కార్యాలు 11:26లో రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఎవరైతే అంత్యొకయ అనేటువంటి పట్టణంలో ఉన్నారో వారిని బట్టి వారు క్రైస్తవులు అనబడ్డారంట. అంటే వారు ఏ లక్షణాలు కలిగి ఉండబట్టి వాళ్ళు క్రైస్తవులు అనే పేరు వాళ్ళకు వచ్చింది అని అంటే వారు క్రీస్తు ప్రభు వారిని వెంబడించారు. యేసుక్రీస్తు ప్రభు వారిలాగా ప్రవర్తించారు. యేసుక్రీస్తు ప్రభు వారిలాగా వారు సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభు వారిలాగా వారు ఆయనను పోలి శిష్యరికం చేశారు కనుక వారు మొదటగా అంత్యొకయలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తుని నమ్మిన వారిని క్రైస్తవులు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచ జనాభా ఎంతుందో వాటిలో చాలామంది క్రైస్తవ్యము విస్తరించే ఉంది. కానీ మరి మనం పేరులో బయట మామూలుగా మరి చూసినప్పుడు చాలామంది రహస్య క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. లేదు అంటే క్రైస్తవులను పేరు పెట్టుకున్నారు కానీ వారు క్రీస్తుని పోలి ఉన్నవారుగా చాలామంది లేరు. చాలామంది పేర్లు పెట్టుకుంటారు. మీరు చూస్తే ఫారిన్ కంట్రీస్లో చాలా చోట్ల బైబిల్ నేమ్సే ఉంటాయి వాళ్ళకి. ఎక్కడ చూసినా సరే మరి వాళ్ళ క్రైస్తవులు కారు కదా, బైబిల్ నేమ్స్ ఉన్నాయేంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. పేర్లు అయితే వాటిని కలిగి ఉంటారు కానీ వాళ్ళు నిజ క్రైస్తవులు కారు. కాబట్టి నిజముగా క్రైస్తవులు అంటే ఎవరు? ఈరోజు మనము మాట్లాడుకోబోయేటువంటి అంశము అదే. క్రైస్తవులు అనబడాలంటే మొదటగా మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మరి ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించిన వాళ్ళను దేవుడు అంటున్నాడు శిష్యులు అంటున్నాడు ఆయన. మరి బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి అంటున్నాడు ఆయన. అంటే ఎవరైతే క్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. మేము క్రీస్తును అంగీకరించడానికి కారణాలు ఏంటంటే మేము ఇందు కారణంగా క్రీస్తుని అంగీకరించామని ప్రతి వానికి కూడా ఒక సాక్ష్యం ఉంటుంది. అలా సాక్ష్యము కలిగిన వాడు క్రైస్తవుడు. కాబట్టి మనము ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాము ఈ లోకంలో? మరి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. కాబట్టి మీరు బూది గంధముల వరకు నాకు సాక్షులై ఉందరు అని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే మీరు నన్ను వెంబడించి నా శిష్యులుగా ఉంటారో మీరందరూ నాకు సాక్షులుగా ఉంటారు. బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు అంటున్నారు. మనమందరం కూడా ప్రభువును వెంబడించే వారమైతే మంచి సాక్ష్యము మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ మనము ప్రభువు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలను బట్టి అనునిత్యము సాక్ష్యము పలికే వారముగా ఉండాలి. నిన్నటి దినాన మన గూగుల్ మీట్లో చాలామంది సాక్ష్యాలు చెప్పారు. నాకు చెప్పారు ఏమని, మీరు మొన్న ప్రార్థన చేసినప్పుడు ఈ విధముగా అయ్యింది, ప్రార్థన చేసినప్పుడు ఇటువంటి స్వస్థత అయ్యింది, ప్రార్థన చేయించుకున్న తరువాత కొన్ని సంవత్సరాలుగా గర్భఫలము లేని మాకు గర్భఫలము కలిగింది, కొంతమంది ఇలా మాకు స్వస్థత కలిగింది, మాకు విడుదల కలిగింది, సయాటికా పెయిన్ నుంచి మేము విడిపించబడ్డాము, ఆ వ్రేలు ఏదైతే నాకు రాకుండా పోయిందో కాలు ఆ వ్రేలు నాకు సెట్ అయ్యింది. ఇలాంటి సాక్ష్యాలన్నీ నిన్నటి దినాన వాళ్ళు పంచుకున్నారు. దేవుడు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలని మనం మర్చిపోకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. దానికి ప్రతిగా మనం ఏం చేయాలో నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. 116వ కీర్తనలో 12, 13, 14 వచనాల్లో ఏముందంటే,
యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు మొక్కుబడులు చెల్లించెదను అని ఉంది. ఆయనకి మనము సాక్షులమై ఉండడానికి మనము ఆయన ఉపకారాలని మేళ్ళని మర్చిపోకుండా మనం ఆయన సన్నిధిలో రక్షణ పాత్రను చేత పట్టుకుని నిత్యము ప్రార్థనలు చేస్తూ ఆయనకి మనము ఆయన చేసిన మేళ్లను బట్టి మనము మొక్కుకున్న దానిని బట్టి దేవుడికి మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ప్రజలందరి ఎదుట నేను నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తాను అంటున్నాడు. అంటే మనమైతే ఈ రోజుల్లో మామూలుగా చూస్తే నూతన నిబంధన ప్రకారము దేవుడు ఏదైనా మనకి ఒక గొప్ప కార్యం చేసి ఉన్నారనుకోండి, ఆ కార్యాన్ని బట్టి మొదట మనం సాక్ష్యం పలకాలి. 38 సంవత్సరాలుగా రోగగ్రస్తుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ప్రభువే వెళ్ళి ఆయన ఏం చెప్పారంటే, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగారు. అవునయ్యా, నన్ను ఆ కోనేటిలోనికి దించడానికి ఎవ్వరూ లేరు అన్నాడు ఆయన. ఎవ్వరూ లేరని చెప్పినప్పుడు ప్రభు అన్నారు, నీవు వెంటనే లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు అన్నాడు ఆయన. అప్పుడు పరుపెత్తుకుని ఆయన వెళ్ళిపోయినప్పుడు యూదులందరూ వచ్చి ఆయన అడుగుతున్నారు, నీవు ఎలా స్వస్థపరచబడ్డావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అలాగే శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర ఒక కుంటి భిక్షమెత్తుకునేవాడు ఉన్నాడు. అతడు కూడా సాక్ష్యము పలికాడు. ఆ తరువాత రక్తస్రావ స్త్రీ ఆమె కూడా ఆమెను ఎవరు స్వస్థపరిచారో, ఏ విధంగా స్వస్థపరచబడిందో ప్రజలందరి ఎదుట సాక్ష్యము పలికింది. మనలో చాలామంది సాక్ష్యాలు పలకము. నిజ క్రైస్తవులు సాక్ష్యము చెప్పకుండా ఉండలేం. సాక్ష్యము చెప్పాలి. బూది గంధముల వరకు దేవునికి సాక్షులై ఉండాలి. అంటే మనకి దేవుడు చేసిన ఈ మేలుని బట్టి మనము ఖచ్చితంగా సాక్ష్యము చెప్పడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనం చెప్పాలి, సాక్ష్యం పలకాలి. అందుకే అక్కడ అడుగుతున్నాడు ప్రభువు, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ప్రభావం ఆయనలో నుంచి వెళ్ళిందని తెలుసు, ఆమె స్వస్థపరచబడిందని ప్రభువుకు తెలుసు. అయినప్పటికీ ప్రభు అడుగుతున్నారు, ప్రభావము నాలో నుంచి వెళ్ళింది, నన్ను ఎవరు ముట్టుకున్నారు అంటే ప్రజలందరి ఎదుట ఆమె సాక్ష్యము చెప్పింది. మీలో మీ జీవితంలో ఎంతమందికి ఏమి జరిగాయో మీకు మీరే, నాకు తెలిస్తే చాలు, నాకెవరు ప్రార్థన చేశారో వారికి తెలిస్తే చాలు అని చాలామంది దేవునిని మహిమపరచరు. క్రైస్తవులు దేవుణ్ణి మహిమపరిచేవారై ఉండాలి. వారు నిజ క్రైస్తవులు. క్రైస్తవులు దేవుని ఎదుట ఆయన సాక్షులుగా ఉండాలి. వాళ్ళే నిజ క్రైస్తవులు. వాళ్ళు క్రైస్తవులు అనబడతారు. సాక్ష్యము పలకాలి మనం. కాబట్టి ఒకసారి పౌలు అగ్రిప్ప రాజు ఎదుట నిలవబడవలసినటువంటి సందర్భం వచ్చింది. అపోస్తుల కార్యాలు 26-28. అక్కడ అగ్రిప్ప రాజు దగ్గర పౌలు ధారాళంగా మాట్లాడుతూ దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుని గురించి, దేవుని యొక్క ఔన్నత్యమును గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ షేక్ అయింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా కొంచెం కలవరపడ్డారు. అక్కడున్న ఆ యొక్క పౌలు వాగ్దాటికి వాళ్ళందరూ తట్టుకోలేక, అసలు ఇంకొంచెం సేపు ఉంటే వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోతారేమో అన్నంతగా పౌలు సాక్ష్యాన్ని పంచుకున్నాడు అక్కడ ఆ సభలో. అప్పుడు వెంటనే అగ్రిప్ప ఏమంటాడో తెలుసా? మీరు అపోస్తుల కార్యాలు 26-28 చూడండి. అక్కడ అగ్రిప్ప ఏమంటాడంటే, ఎంత సులువుగా నన్ను నీవు క్రైస్తవుడిగా చేయాలనుకుంటున్నావయ్యా నీవు అంటాడు ఆయన. ఆ మాట ఏమంటాడంటే, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే అని అడుగుతాడు. అంటే ఇంకొంచెం సేపు ఉంటే ఆయన క్రైస్తవుడిగా మారిపోతాడు. అలా ఉంది పౌలు సాక్ష్యం. మరి నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా సాక్ష్యం చెప్పావా? అసలు నీకు జరిగిన మేలుని ఎవరి దగ్గరికైనా వెళ్ళి పంచుకుందామని ఎప్పుడైనా నీకు అనిపించిందా? ఇంకా నీకేం జరగలేదో, ఇంకా నీకేం జరగలేదో, ఇంకా నీకేం జరగలేదో దాని గురించే ప్రార్థనా విన్నపాలు 24 గంటలు కూడా ప్రేయర్ రిక్వెస్ట్లే. అది జరిగిన తర్వాత నీ జీవితంలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఒక కార్యం జరిగిందట, ఎవరింటికైనా వెళ్ళావా చెప్పడానికి? సంఘంలో నిలవబడి పంచుకున్నావా? లేకపోతే నీ సేవకులకు చెప్పి, అమ్మ ఇంత గొప్ప సాక్ష్యం నా జీవితంలో జరిగింది, ఒక్కసారి సంఘము ఎదుట దేవుని మహిమపరచండి అని చెప్పావా? ఏమీ చేయకుండా ఎన్నిసార్లు నీవు ప్రార్థన చేస్తున్నావో అన్ని కార్యాలు దేవుడు చేస్తున్నారు.
చేసినప్పుడు ఎవరో ఏదో ఇద్దరు ముగ్గురు కలిస్తే వాళ్ళ ఎదుట దేవుడే చేశాడండి, దేవుడే చేశాడు అనడం కాదు. ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. అది కార్యము జరుగుట ద్వారా నీ మ్రొక్కుబళ్ళు దేవునికి చెల్లించాలి. అంత మాత్రమే కాదు, ప్రజలందరి ఎదుట దేవుణ్ణి మహిమపరచాలి అని వాక్యంలో రాయబడి ఉంది. ఒకసారి వాక్యం వింటున్న మీరు అందరూ కూడా ఇలా మనం చేశామా దేవుని ఎదుట అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, దేవునికి మీరు బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉన్నారు అని. అంత్యొకయలో ఉన్నటువంటి వారు క్రైస్తవులు అనబడ్డారని మొదటిసారి రాయబడింది. ఇక్కడ రెండవసారి అగ్రిప్ప దగ్గర అగ్రిప్పే మాట్లాడాడు, ఎంత సులువుగా నన్ను క్రైస్తవుడుగా చేయజూచుచున్నావయ్యా నువ్వు అని. అక్కడ కూడా రెండోసారి క్రైస్తవుడు అనే పదము రాయబడి ఉంది. అంటే ఎవరైతే సాక్ష్యము పలుకుతారో వాళ్ళు క్రైస్తవులు అని తెలుస్తుంది. అక్కడ వాళ్ళు క్రైస్తవులు అని తెలుస్తుంది. ప్రతి చిన్న విషయంలో దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలు ఎప్పటికీ కూడా ఎవరైతే మర్చిపోరో వారిని దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. ప్రభు చెప్తున్నారు, సేన అనేటువంటి దయ్యాలు పట్టినవాడు చాలా భయంకరమైనటువంటి దుస్థితిలో సమాధులలో తిరుగుతున్న వాడి దగ్గరికి ప్రభువారే వెళ్ళి స్వస్థ చిత్తుడుగా అతన్ని చేశారు. అతడు ఏమన్నాడంటే, నేను నీ ఫాలోవర్ని అయిపోతానయ్యా, నిన్ను వెంబడిస్తాను అన్నప్పుడు నీవు పోయి నీ ఇంటి వారి దగ్గర చెప్పుకో ఈ సంగతిని అన్నాడు ప్రభు. కాబట్టి మనం ఏం చేయాలంటే స్వస్థత పొందుకున్నప్పుడు సాక్షులుగా ఉండాలి. అంటే ఎవరో ఒకరికి చెప్పేస్తే సరిపోతుందా అండి అంటే, నీ హృదయం నిండా కృతజ్ఞత ఉంటే నువ్వు చెప్పకుండా ఉండలేవు. చెప్పని వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అసలు వాళ్ళకి కృతజ్ఞత లేదు అని అర్థం. వాళ్ళకి ఎన్ని చేసినా దేవుడు, ఎన్ని జరిగినా కృతజ్ఞత హృదయము వారికి లేదు అని అర్థం. నిన్నటి దినాన్ని నేను చెప్పాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకి రిలీజ్ చేస్తారని. మనలో చాలామంది కూడా ఉంటారు, మనుషుల దగ్గర నుంచి మేళ్ళు పొందుకుంటూ ఉంటారు, మనుషుల దగ్గర నుంచి ఉపకారాలు పొందుకుంటూ ఉంటారు. ఆ ఉపకారాలు మేళ్ళు పొందుకునే వరకు చాలా మంచిగా మనతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ తరువాత అసలు వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు, తరువాత వీళ్ళెవరో కూడా మాకు తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అన్ని విషయాలలో కూడా అంటే వారికి కృతజ్ఞత లేనివారు. అందరూ ఒకలాగా ఉండరు, మనుషులందరూ కూడా. కొంతమందికి మనం ఏమైనా చిన్నది చేసినా చాలా కృతజ్ఞత కలిగి వాళ్ళు సాక్షులుగా ఉంటారు. మనుషుల ఎదుటే మనం ఇలా ఉన్నప్పుడు దేవుడైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాడు. నిన్నటి దినాన్ని నేను చెప్పాను, దేవునికి వందనాలు చెప్పకపోతే, థ్యాంక్స్ చెప్పకపోతే, కృతజ్ఞత కలిగి ఉండకపోతే దేవుడు ఎలా ఫీల్ అవుతారో చెప్పాను నేను. దావీదు ఎంత కృతజ్ఞత హృదయము కలిగిన వాడిగా ఉన్నాడో. ఒక గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి మహారాజుగా చేసినటువంటి దేవుడని చెప్పి అతని కీర్తనలలో ఆ కృతజ్ఞతను వెళ్ళబుచ్చుతూ ఉంటాడు ఆయన. ఆయన సాక్ష్యం అనేక మంది ఎదుట, ఎవరి ఎదుట సిగ్గుపడేవాడు కాదు. క్రైస్తవుడు సిగ్గుపడేవాడిగా ఉండకూడదు. ఆయన నామమును బట్టి ఎవరికైనా అవమానం వచ్చినా కూడా, ఆయన నామమును బట్టి అవమానం వచ్చినప్పుడు అందును బట్టి అతను అతిశయించాలే తప్ప సిగ్గుపడకూడదని. చూడండి ఒకసారి ఈ మాటలు మనం చూద్దాం. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. ఎవడైనా సరే క్రైస్తవుడు అయినందుకు అతనికి బాధలు వచ్చినాయి అనుకోండి, అతడు ఇంట్లో ఒక్కడే రక్షించబడ్డాడు, అప్పుడు ఇంటి వాళ్ళందరూ కూడా చాలా నీచంగా తిడుతూ ఉంటారు అతన్ని. చాలా సందర్భాల్లో, చాలా సాక్ష్యాలలో మనం వింటాం, ఇంట్లో నుంచి కూడా వెలివేస్తూ ఉంటారు. చాలా సాక్ష్యాలు మనం వినినప్పుడు, మా కుటుంబంలో ఇలాంటి నేపథ్యం లేదు కనుక మా తల్లిదండ్రులు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, నన్ను పొమ్మన్నారు, ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోయినప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇలా ఆదరించాడని చాలా సాక్ష్యాలు, వేలల్లో లక్షల్లో ఉంటాయి అలాంటి సాక్ష్యాలు. అంటే వాళ్ళు క్రైస్తవులు అయినందుకు వాళ్ళని అవమానపరుస్తారు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు, తర్వాత బంధువులు వస్తారు, తర్వాత వీధిలోని వాళ్ళు వస్తారు, తర్వాత ఊరిలోని వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, సిగ్గుపరిచేటట్లు మాట్లాడతారు. అతడు క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక ఆ నామమును బట్టే అతడు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు వాడు నిజ క్రైస్తవుడు. ఈరోజు మనం అందరం కూడా క్రైస్తవులం అని పేరు పెట్టేసుకున్నాం కదండి. మనం ఎవరము అంటే క్రిస్టియన్స్ మేము అంటాం. మనకి లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి స్వపరిశీలన చేసుకోండి. చాలామందికి సువార్త ప్రకటించాలంటే చాలా సిగ్గు.
అడుగుతారు ఎవరైనా మిమ్మల్ని, మీరు క్రైస్తవులా అని అడుగుతారు. ఎందుకంటే మనం కనిపించిపోతాం. మన ముఖంలో మనకి ఉండాల్సినటువంటి, అంటే ఇండియాలో ఉండాల్సినట్లుగా అలంకరణ ఉండదు. అంటే మన కట్టుబొట్టు విషయంలో మనం క్రైస్తవులమే అని తెలిసిపోతుంది చాలా సందర్భాలు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరు క్రైస్తవులా? అప్పుడు చాలామంది ఇలా అంటారనమాట, అంటే ఆ దేవుడు కూడా మాకు ఇష్టమేనండి అని చెప్తారు. అంతే తప్ప, అవునండి నేను యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాను, నేను క్రైస్తవుడను అని మనము ధైర్యంగా ఎవడైతే చెప్తాడో వాడే క్రైస్తవుడు. నా నామమును బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావంటే నువ్వు ఇంకా క్రైస్తవుడవు కానే కాదు. చాలామందికి దేవుని గురించి చెప్పాలంటే సిగ్గు. మన కారు మీద దేవుని వాక్యం రాసుకోవాలంటే సిగ్గు. మన బైక్ మీద ఏదైనా దేవుని యొక్క మాట అంటే పెట్టుకోవాలంటే సిగ్గు. మన ఇంట్లో దేవుని యొక్క వాక్యాలు గోడ మీద పెట్టుకుంటే మన అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, మీరు ఈ దేవుణ్ణి నమ్మారా అని మనల్ని ఒకవేళ తక్కువగా చేసి చూస్తారేమో అని చాలామంది వాక్యాలు పెట్టుకోరు. చాలామంది కారు మీద రాసుకోరు. చాలామంది ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి మేము ఆ క్యాస్ట్ అని చెప్పుకోవడానికి చాలా భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ ప్రభు అదే మాట్లాడుతున్నాడు. అప్పుడు నీవు క్రైస్తవుడవు కాదు. నీవు క్రైస్తవుడివి అనిపించుకోవాలంటే ఏం చేయాలంటే, ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు వాడికి బాధ కలిగిందనుకోండి, అవమానం కలిగిందనుకోండి, అతడు సిగ్గుపడకూడదు. అర్థమవుతుందండి? నేను వాక్యమే చూపించి మాట్లాడుతున్నాను మీతో. అతడు సిగ్గుపడకుండా ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరిచారనుకోండి, వాళ్ళు క్రైస్తవులు. 3వ లక్షణం చెప్పాను నేను. మొదటగా ఆయనను వెంబడించేవారు ఆయన శిష్యులు, వాళ్ళ అంతియొకయలో మొదటగా అనిపించబడ్డారు. సాక్ష్యము పలికేవారు క్రైస్తవులు. ఆ యొక్క పౌలు గారి సాక్ష్యం ఎలాంటి బలమైనటువంటి సాక్ష్యము, మాట్లాడుతూ ఉంటే ఎలా అక్కడ బండలు బద్దలయ్యాయో చెప్పాను. అంటే కఠినాత్ములైనటువంటి ఆ రోమన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ సైతము, నీ మాట్లాడుతుంటే ఎంత ఈజీగా మమ్మల్ని క్రైస్తవులుగా చేయాలనుకుంటున్నావు, ఇంక చాలే అన్నారు వాళ్ళు. అంటే మాట్లాడుతూ ఆ సాక్ష్యము చెప్తున్నప్పుడే వారి హృదయాలు రగిలేంతగా ఆయన పట్టుదల కలిగి సాక్ష్యము ప్రకటించాడు అక్కడ. ఇక 3వదిగా, దేవుని నామమును బట్టి మీరు ఎవరైనా సిగ్గుపడుతూ ఉంటే, మేము క్రైస్తవులు కాదండి, ఆ దేవుడు అంటే ఇష్టం అంతే అంటున్నారేమో. ఒకవేళ ఇంకా మారలేదండి, మేము జస్ట్ అలా ఏదో మందిరానికి వెళ్ళడం మాకు ఇష్టం, మందిరానికంటే చర్చ్కి వెళితే మాకు సమాధానంగా ఉంటుంది అందుకే వెళుతున్నాం అని చెప్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భర్త, బిడ్డలు, భార్య, వీళ్ళందరూ కూడా ఎక్కడ మనల్ని అవమానిస్తారో, సిగ్గుకరంగా చూస్తారోనని దేవుణ్ణి ఒక మూలను పెట్టి మనం డెలిబరేట్గా ఒప్పుకోలేకపోతూ ఉంటాం. అంటే వాళ్ళు ఇంకా క్రైస్తవులు అనిపించబడలేదని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత విషయం ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఒక మాట చెప్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యూదులు. ప్రభువారు అక్కడ పరిచర్య చేసినప్పుడు యెరూషలేము పరిసర ప్రాంతాలలో వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళు యూదులండి, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళే. కానీ వాళ్ళందరూ యూదులే కదా, తర్వాత క్రైస్తవులు అనబడ్డారు, మారినవారు. యూదులతో ప్రభువు ఇలా అన్నారు. అసలు నిజంగా క్రైస్తవులు అంటే ఎవరు అనబడతారంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉందురు. ఎవడైతే నా వాక్యమందు నిలిచి ఉంటాడో వాడు శిష్యుడు. ఇందాకే చెప్పాను, అంతియొకయలో ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళు క్రైస్తవులు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యానుసారముగా మనము జీవిస్తున్నట్లయితే, వాక్యమును బట్టి ప్రవర్తిస్తున్నట్లయితే, వాక్యములో ఎలా ఉందో దాని ప్రకారముగా మేము జీవించాలి అని అనుకుంటున్నట్లయితే, వాక్యమును బట్టి ప్రవర్తించు వారిలో సత్యము నిలిచి ఉంటుందంట. వారే నాకు శిష్యులు అని ప్రభు చెప్తున్నారు. మరొకసారి చదువుతున్నాను, అది యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ఏముందంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు విశ్వసించారండి, విశ్వసించి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు తనను నమ్మిన యూదులతో ఈ మాట అంటున్నారు, నా వాక్యమందు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించుట, దేవుని వాక్యానికి విలువనిచ్చుట, దేవుని వాక్యాన్ని వినుట, దేవుని వాక్యమును మనము చాలా అంటే ప్రతి దినము కూడా ధ్యానము చేయుట. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏముందంటే, ఎవడైతే ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడో, దివారాత్రులు దాన్ని ధ్యానం చేస్తాడో, వాడు నీటి యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు.
క్రీస్తులో ఉన్న సారము వాడిలో ప్రవేశిస్తుంది. ఆయన ద్రాక్షవల్లి, ఎవరైతే ఆయనను ఆశ్రయించారో వారు తీగెలు. కాబట్టి క్రీస్తులో ఉన్న సారము అంటే ఆయన పేరు సత్యము. మన క్రీస్తుకున్నటువంటి అనేకమైన పేర్లలో ఒక పేరు సత్యం. ఎవరైతే నా వాక్యాన్ని అంగీకరిస్తారో, వాక్యములో నిలిచి ఉంటారో వారు సత్యమందు నిలిచి ఉన్నవాళ్ళు అని రాయబడి ఉంది. కాబట్టి మనము దేవుని వాక్యానుసారముగా మన బ్రతుకులుంటే, వాక్యంలో ఇలా ఉంది కదా, నేను అలాగ ప్రవర్తించాలి, వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది అంటాడు కీర్తనాకారుడు. మరి ఆ వాక్యమే నీ పాదాలకు దీపముగా ఉందా? లేకపోతే నీ నడతలు, నీ నడకలు, నీ వేషాలు వేరే, కానీ నీ పేరు క్రైస్తవుడు. ఎలా వచ్చింది నీకు ఆ పేరంటే, మందిరానికి వెళుతున్నావు కాబట్టి. ఎలా వచ్చింది నీకు ఆ పేరంటే, బహిరంగంగా ఒక బాప్తిస్మ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి తీసేసుకున్నావు కాబట్టి. ఎలా వచ్చింది నీకు ఆ పేరంటే, నీ కట్టుబొట్టు మార్చావు కాబట్టి నీవు క్రైస్తవుడు అనబడవు. అందుకనే ప్రభు అన్నాడు, చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా మృతులే. సజీవులై ఉన్నవారు మాత్రమే నన్ను వెంబడిస్తారు. మనం వెలుచూపును బట్టి చూసినప్పుడు చాలామంది క్రైస్తవులు మన మందిరాల్లో కూడా అనేక సందర్భాల్లో చాలామంది మృతులే ఉంటారు, కొంతమందే సజీవులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే దేవుని వాక్యమందు నిలిచి ఉన్నవారు, దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తున్న వాళ్ళు, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా వారి జీవితంలో విశ్వాసము కలుగుతుంది. వాళ్ళు విశ్వాసము కలిగి వాళ్ళ జీవితాలలో ప్రభువుని ప్రకటించేవారుగా, సువార్త ప్రకటించేవారుగా, నోరు తెరిచి దేవుని మాటలు ఇతరులకు పంచుకునేవారుగా వాళ్ళు ఉంటారు. మరి నీవు మాటలు చెప్తున్నావా? దేవునివి సువార్త ప్రకటిస్తున్నావా? పోనీ నీ జీవితము ద్వారా ఏమైనా చూపిస్తున్నావా? నీ జీవితము ద్వారా చూపించడం అంటే ఏంటి? అంటే క్రైస్తవుడు అనబడిన వాడికి కొన్ని లక్షణాలు చెప్పారు ప్రభువు. ఆ లక్షణాలలో ఇంకొక లక్షణం చెప్తాను మీకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల దీనిని బట్టియే మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారట. ఎలా అండి? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై ఉన్నప్పుడు, ఒకరి ఎడల ఒకరు అంటే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నప్పుడు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించలేని వాడు, కనిపించలేని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు అంటాడు ఆయన. కాబట్టి మనము పొరుగు వాడిని ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమిస్తున్నావు అనుకో, పొరుగువారు కష్టంలో, నష్టంలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు నీవు వాళ్ళని ఆదరిస్తున్నావు అనుకో, వాళ్ళ ఎడల నీవు ఒక మంచి కన్సర్న్ కలిగి ఉన్నావు అనుకో, అంటే ప్రేమ, దైవీకమైన ప్రేమ కలిగిన వాడు క్రైస్తవుడు. కాబట్టి ఇది ఒక లక్షణం అన్నమాట. ఎలా తెలుస్తుంది మనం క్రైస్తవులమే అంటే, సువార్త ప్రకటించకుండా ఎలా చూపించాలి అంటే, మన ప్రేమను ఇతరులకి చూపించాలంటే వాని ఎడల మనము ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటి మాట చూస్తాం. 1వ యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. మళ్ళీ చదవనా? ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? నేను మాట్లాడట్లేదు, ఇవి దేవుని యొక్క వాక్యము. క్రైస్తవుడు అనబడాలంటే దేవుణ్ణి ప్రేమించేవాడై ఉండాలి. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవడైతే నన్ను హత్తుకొని ఉంటాడో, ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో వాడి నిజమైనటువంటి నా శిష్యుడిగా ఉంటాడు అన్నాడు ప్రభు. ఆయన మొదటగా చెప్తున్నారు కదా, ఆయన ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారు ఉంటారో వారిని దేవుడు బ్లెస్ చేస్తారంట, ఆస్తికర్తలుగా చేస్తారంట. నన్ను ప్రేమించేవారే నన్ను వెంబడిస్తారు. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని, ఆయన మనల్ని అంధకార సంబంధమైన లోకంలో నుంచి విడిపించాడని, నీకోసం సమస్తము దారవోసి నిన్ను కొనుక్కున్నాడని, ఆయన రేయింబవలు నీకు సమీపంగా ఉన్నాడు. నిన్నే చెప్పాను, ఆయన ఎంత సమీపముగా ఉన్నాడని తెలుసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని. ఆయన మనకి ఏ బంధువుడైనా ఏ సమయంలోనైనా దూరం అవ్వచ్చండి. ఆఖరికి ఇందాక మనకి విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నారు కదా, భార్యాభర్తలు కూడా వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోతే వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోలేరు అని. ఎవరైనా మనకు దూరం అవ్వచ్చు, ఎనీ టైం ఏదైనా జరగవచ్చు. పిల్లలు కూడా దూరం అవ్వచ్చు, సొంత బంధువులు దూరం అవ్వచ్చు, అమ్మా నాన్న దూరం అవ్వచ్చు. ఏమో వాళ్ళందరూ కూడా
ఈ లోక మనుష్యులు వాళ్ళ ప్రేమలు చల్లారిపోవచ్చు. ఈ రోజుల్లో ప్రేమలు చల్లారిపోయిన దినాలలో ఉన్నాం. యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసినా సరే తల్లిదండ్రులను ఒక కుమార్తె చంపేసింది, తల్లిని, తండ్రిని, చెల్లిని కూడా చంపేసింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక అబ్బాయి చంపేశాడు. ఒక 10th స్టాండర్డ్ చదువుకునే బాబు వాళ్ళ మమ్మీని చంపేశాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ అటాచ్మెంట్ ఏది, ఆ ప్రేమ ఏది, ఆ ఎఫెక్షన్ ఏది? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బిడ్డలు ఎంతమంది ఎత్తుకున్నా వాళ్ళు ఏడుపు ఆపరు. తల్లి వచ్చి జస్ట్ ఏమి తినిపించక్కర్లేదు, పాలు కూడా ఇవ్వక్కర్లా, ఆమె ఇలా తన హృదయం దగ్గర బిడ్డను పెట్టుకునేటప్పటికి ఆ బిడ్డ ఏడుపు ఆపేస్తాడు. కారణం ఏంటంటే ఆ తల్లి యొక్క అటాచ్మెంట్ అంత గొప్పది. ఈ రోజుల్లో ఆ ప్రేమలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అంచె దినాలలో స్వార్థప్రియులు ఎక్కువగా వాళ్ళు కనబడుతూ ఉంటారు మీకు. ఎందుకు అంటే అంచె దినాలలో ప్రేమలు చల్లారిపోతాయి. దేవుని యొక్క వాక్యము నెరవేర్పులోనికి వచ్చేసింది. దేవుని యొక్క రాకడ దగ్గరకు వచ్చేసింది. అన్ని విషయాలలో మనము ముందుకు వెళ్ళిపోతున్నాం, కానీ దేవుని వాక్యాన్ని నెరవేర్పు విషయంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు క్రైస్తవులు అంటే ఎవరు? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు క్రైస్తవులైనా వింటున్నారు? ఒకసారి ఈరోజు స్వపరీక్ష చేసుకొని నేను క్రైస్తవుడను అయితే, క్రైస్తవరాలను అయితే ఈ లక్షణాలు నాలో ఉన్నాయా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నా సొంత సహోదరుణ్ణి, సహోదరిని నేను ద్వేషిస్తున్నట్లయితే నేను క్రైస్తవుడను కాను అని మీరు రాసుకోవాలి పక్కన. అంటే అందరూ మనలాగా మంచిగా ఉండరు. వాళ్ళు మనకు చాలా నష్టం చేస్తారు, చాలా ద్రోహం చేస్తారు, చాలా మనకి అనేక విషయాలలో మనల్ని రోడ్డు మీద పెట్టినట్లు మాట్లాడతారు, అనేక విషయాలలో మనల్ని నిందిస్తారు, దూషిస్తారు, హింసిస్తారు. అయినప్పటికీ అలా అని చెప్పి అటువంటి వారి దగ్గరికి వెళ్ళి గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగా మనం వెళ్ళి వాళ్ళ చేతుల్లో చచ్చిపోమని చెప్పడం లేదు. కానీ నీ హృదయంలో అయితే ద్వేషము, కోపము, అసూయ ఉంచుకోవద్దు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే నీ హృదయంలో ఉండాల్సింది వాక్యము. నీ హృదయంలో వాక్యము గనక ఉంటే దైవికమైన ప్రేమ నిండుగా ఉంటుంది. కాబట్టి మనం ఇంకా ఎవరు శత్రువులు ఉన్నారో మనకి జ్ఞాపకం రాదు. ఎందుకంటే మీరు మీ శత్రువులను ప్రేమించమని ప్రభువు చెప్పారు. శత్రువులను ప్రేమించేవారు క్రైస్తవులు. కాబట్టి నేను వాక్యాలతోనే మీకు చూపించాను ఈరోజు క్రైస్తవులంటే ఎవరు. కేవలం ఈ లక్షణాలని మనం ఈరోజు ప్రభువా ఇది ఈ 2026వ సంవత్సరంలో మరొక 7వ నెలలో ప్రార్థనలో మేము ప్రవేశించాం. ఈ 7వ నెలలో ప్రార్థనలు ఏంటంటే మన కరెక్షన్స్ అన్నమాట. మనమంతా 7వ నెలలో మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాము. 7వ సంవత్సరంలో ఏమేమి చేయాలో ప్రభువు ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండంలో ఆయన చెప్తూ ఉంటారు ఏమేమి చేయాలి. 7వ సంవత్సరం విడుదల సంవత్సరం కాబట్టి ఒక బానిస వాడు యజమానుడి దగ్గర నుంచి విడిపించబడి బయటకు వెళ్ళిపోవాలనుకుంటే ఇది కరెక్ట్ ఇయర్, విడిపించబడి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ యజమానుడు మంచివాడని తెలిసి అతని దగ్గరే ఉండాలి అనుకుంటే మరలా ఒక ఒప్పందము, ఒప్పుకోలు చేసుకొని నీవే నా తండ్రివి, నేను ఇంకెక్కడికి వెళ్ళనని చెప్పి దానికి సూచనగా అతని చెవికి ఒక కదురు గుచ్చి ఇతడే నాకు యజమానుడు అని చెప్పాలి. ఆ దాసుడేమో ఇతడే నాకు యజమానుడు అని చెప్తాడు. యజమానుడేమో ఇతడు నా దాసుడు, ఇంకా చిరకాలం ఎప్పటికీ వీడు నా దాసుడు అనబడతాడని అతని దగ్గరే ఉండిపోతాడు. మనం 7వ నెలలో చెప్దామా ప్రభువా నీవే నా యజమానుడవి. పౌలు గారు అన్నారు నేను క్రీస్తుకి బానిసను అని. మనల్ని ప్రభువు బానిసలని పిలవలేదు, మీరు నా శిష్యులు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప లక్షణాలను మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవడైనా నన్ను గోరిన ఎడల సిలువని ఎత్తుకొని నా వైపు రావాలి అంటాడు ఆయన. మీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటాడు. కాబట్టి మనం నిజంగా ప్రభువుని వెంబడించాలని ఆశపడినట్లయితే మనం ఆయన్ని వెంబడించడానికి లక్షణాలను మనం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రతిరోజు మనకి ఆశీర్వాదం వస్తుంది. మీరు ఇలా ప్రార్థన చేసేస్తే, తెల్లవారుజామున లేచిపోతే, ఇన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తే ఇలాంటి వేస్ క్లియర్ అయిపోతాయి, పర్వతాలు పగిలిపోతాయి అనే ప్రార్థనలు కాదు. అసలు ముందు నుంచి ఒక క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఈరోజు కేవలం 2-3 విషయాలనే చూపించాను మీకు నేను. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకుంటారా, మీరు ఎవరు క్రైస్తవులేనా? అయితే ప్రభువా ఈ లక్షణాలు నాకు కొదువుగా ఉన్నాయి కనుక నేను నీ వాక్యమందు నీ సత్యంలో నిలిచి ఉండాలి, నీ శిష్యుడిగా నేను ఉండాలి, సాక్షినై ఉండాలి, ప్రజల ఎదుట నిన్ను మహిమపరిచేదానిగా నేను ఉండాలి. అనుక్షణం మా హృదయాలలో కృతజ్ఞత ఉప్పొంగుతూ దేవునికి మహిమపరిచే వారముగా మేము ఉండాలి. తరువాత నేను నా పొరుగువాడిని ప్రేమించాలి, నా సహోదరిని ద్వేషించకూడదు. అప్పుడే క్రైస్తవులుగా మేము ఉంటాము.
అనేవి ఈరోజు మనం నేర్చుకున్నాం. మరి ఈ విధంగా క్రైస్తవులుగా మనం పిలువబడాలి అని అంటే చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఆయన ఏమన్నారంటే, ఒక క్రైస్తవుడు తన పెదవులపై దయగల మాటలు, హృదయంలో సానుభూతి కలిగి ఉంటూ ఇతరులకు ఓదార్పునిచ్చేవాడిగా ఉండాలి అన్నాడు. ఎవరన్నారు? చార్లెస్ స్పర్జన్. దయగల మాటలు నీ పెదవులలో ఉండాలి, నీ హృదయంలో సానుభూతి ఉండాలి, ఇతరులకు ఓదార్పునిచ్చేవాడవగా ఉండాలి. మీలో చాలామంది ఇలా అంటారు, నన్నే ఓదార్చేవాళ్ళు లేరు, నాకే బోల్డు సమస్యలు ఉన్నాయి, నన్ను ఎవరైనా వచ్చి ఓదారిస్తే బాగుండని చూస్తున్నా, నేను ఎవరికి ఓదార్పుగా ఉంటాను. నువ్వు క్రైస్తవుడవి కాదు. మీరు ఈరోజు నేను క్రైస్తవునేనా అని మీరు ఒక టెస్ట్ చేసుకోవడానికి ఈరోజు వాక్యం మీకు ఉపయోగపడుతుంది. నిజంగా దయగల మాటలు మన హృదయంలో, మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలని ప్రభువు చెప్పారు. ఆయన మాట్లాడితే ఇటువంటి మాటలు నేను ఎప్పుడూ వినలేదని కొందరు వెళ్ళి రాణువ వారికి, రోమన్ గవర్నమెంట్ వాళ్ళకి సాక్ష్యం పలికారు. ఆయన మాట్లాడుతున్నట్లుగా ఏ మనుష్యుడు ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆయన మాటలు అలా ఉన్నాయి. దయగల మాటలు మన పెదవుల మీద ఉండాలని, హృదయంలో సానుభూతి ఉండాలని, చివరికి మనం అనేకులను మంచి ఓదార్పునిచ్చేటువంటి వారముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఈ లక్షణాలు మాకు కావాలి ప్రభు అని అడుగుదాం మనం. మనకి ఆ ఓదార్పు ఎవరు ఇచ్చేవారు లేకపోవచ్చండి. మిమ్మల్ని ఎవరు కూడా మీరున్న పరిస్థితులను బట్టి మీ దగ్గరికి వచ్చి ఎవరు ఓదార్చకపోవచ్చు. నీవు ఓదార్చగలవేమో, నీకు అలాంటి టాలెంట్ దేవుడు ఇచ్చాడేమో, నువ్వు మంచి మాటలు చెప్పగలవేమో. ఎంతసేపు నీకు ఏమి లేవో దాని గురించి మాట్లాడకుండా, కఠినముగా మాట్లాడకుండా, దయగల మాటలు మాట్లాడేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నీవు చదువుతున్నావేమో, దేవుని వాక్యాన్ని అనేకులతో పంచుకుంటున్నావేమో. కాబట్టి ఈరోజు ప్రభువా, నేను సత్క్రైస్తవుడిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను, అటువంటి మాటలు నా నోట పెట్టండి. నేను ఈ రోజు నుంచి ఇప్పటి వరకు అనుకున్నాను, కానీ ఒకవేళ నామమాత్ర క్రైస్తవ్యంలో నేను ఉన్నానేమో, ఇంకా దేవుని రెండవ రాకడ వచ్చేస్తుంది, నేను సిద్ధపడాలి, దేవుడు రెండవ రాకడ వచ్చేస్తుంది, మీకు తెలుసా నరకంలోనికి వెళ్ళిపోతారని చాలామంది చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి భక్తుడు, ఆయన పేరు ఆస్వాల్డ్ జే స్మిత్. ఆయన ఏమన్నాడంటే, అసలు మనం రెండవ రాకడ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అసలు మొదటి రాకడ గురించి అనేక మందికి తెలియదు అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా ఈ మాట? మనం రెండవ రాకడ గురించి బల్లలు గుద్ది వాక్యాలు ప్రకటించి అందరికీ చెప్పేస్తున్నాం కానీ అసలు ప్రభువు యొక్క మొదటి రాకడ గురించే అనేకులకు తెలియదు. అంటే ప్రభువారు వచ్చారని, నీకోసం ప్రాణం పెట్టారని, ఆయన నిజమైన దేవుడని, ఆయనే అత్యున్నతుడని, ఆయనే మెస్సయ్య అని ఇంకా అనేక మందికి తెలియదు. ఆయన ఫస్ట్ కమింగ్ వచ్చిందని కూడా అనేక మంది యూదులకి ఈరోజు తెలియదు, అనేక మంది మనుషులకి, అనేక మంది అన్యులకి ఈరోజు తెలియదు. నువ్వు రెండవ రాకడ వరకు వెళ్ళిపోయావు అన్నాడు ఆయన. కాబట్టి ప్రభువుని మనము ఎలా ప్రకటించాలో జ్ఞానము కలిగిన వారమై, మరి దేవుని శిష్యులము మనము అనబడాలని ఆశపడుతూ ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము నిజ క్రైస్తవులుగా ఉండాలని ఇష్టపడుతున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అటువంటి లక్షణాలు నాలో లేవు, నీ వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉండడానికి అవసరమైన కృప మీరు మాకు అనుగ్రహించమని ఇప్పుడు నాతో పాటు వాక్యం వింటున్న మీరందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడవైన తండ్రి దేవా, ఈరోజు మేము మాట్లాడుకున్న మాటల్లో నిజ క్రైస్తవ్యాన్ని గురించి కొన్ని మాటలే మేము మాట్లాడుకున్నాం ప్రభువా. 3 అంశాలు మాత్రమే మేము ధ్యానం చేసి ఉన్నాము. మాలో ఆ యొక్క లక్షణాలు కొదువగా ఉన్నాయి తండ్రి. దయచేసి మేము నిజమైనటువంటి క్రైస్తవులుగా పిలువబడడానికి అర్హత సంపాదించుకోవడానికి సహాయం చేయమని నాయన, మాలో ఏమి లేవో అవి పరిశుద్ధాత్మని సహాయంతో పొందుకోవడానికి సహాయం చేయండి. ఏమి కలిగి ఉన్నామో వాటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఇతరులను దేవా ఓదార్చడానికి, ఆదరించడానికి, పురికొల్పడానికి, రక్షించడానికి, నడిపించడానికి, సాక్షులుగా ఉండడానికి మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని, ఈ వాక్యము మా హృదయంలో ఫలింపచేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.